నేను ఉదయము రాలేకపోయాను. వేరే ఒక అంతర్జాతీయ సెమినార్లో పాల్గొంటాను. నేను 2 నెలల క్రితమే వాగ్దానం చేశాను. కనుక ఉదయం నుంచి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇది కార్పొరేటు వ్యవస్థకి, కార్పొరేటు అభివృద్ధి నమూనాకి, ఆదివాసులకు మధ్యన జరుగుతున్న పోరాటం అని దాదాపు అందరూ వక్తలు మాట్లాడుంటారు. నేను వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా. అయితే వేణు మాట్లాడుతూ, అలాగే ఒకరిద్దరు మాట్లాడుతూ, ఇవాళ బస్తర్లో జరుగుతున్న మారణకాండకు మనమేం చేయాలి అని ఒక ప్రశ్న వాళ్ళు మనందరికీ ఒక ప్రశ్నగా మనందరం అడగవలసిన ప్రశ్న. అయితే కాస్త సామాజిక శాస్త్ర విద్యార్థిగా ఇవాళ అక్కడ జరుగుతున్న పోరాటము, త్యాగాలు ఎక్కడ రాజ్యము, కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు సఫలమయ్యారు. పౌర హక్కుల సంఘంలో 50 ఏళ్ళుగా పనిచేస్తున్న వాడిగా మనం ఎక్కడ వైఫల్యం చెందాము. ఒక 50 ఏళ్ల క్రితం పౌర హక్కుల సంఘంలో సరే 6 మంది మేము కోల్పోయినా మొత్తంగా పౌర హక్కుల సంఘం కాస్త ధైర్యంగా ప్రాణాలు పోయినా ఈ సంస్థ పనిచేస్తూనే వచ్చింది. ఇవాళ గత 10 ఏళ్ళుగా మన్మోహన్ సింగ్ గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ టు డెమోక్రసీ టు ఇండియా అని ఆయన ఒక మాట అన్నాడు. అది ప్రపంచ బ్యాంక్ ఆయనకు ఆ భాష రాదు. ఆయన ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆయన చేత అనిపించారు, అది అన్నాడు. కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక సెమినార్ పెట్టారు. మావోయిస్ట్ అంటే అప్పటికి పీపుల్స్ వార్, నక్సలైట్ ఉద్యమము, సమాజం. అది 3 రోజుల సెమినార్. నన్ను ముందు దాన్ని ఇనాగ్రేట్ చేయమన్నారు. సరే ఇది నక్సలైట్ ఉద్యమం కదా, నార్త్ ఇండియా, మరి వాళ్ళు ఏమి మాట్లాడతారో విన్నాను. నేను 3 రోజులు ఉన్నాను. 200 మంది పేపర్స్ రాశారు. అంటే చాలా ఆశ్చర్యం అంటే 200 మంది ఈ ఉద్యమం మీద రాశారు. దాదాపు ప్రతివాడు, యంగ్ స్కాలర్స్, ఓల్డ్ స్కాలర్స్, సీనియర్ స్కాలర్స్, మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్తోనే ప్రారంభమయ్యారు. అంటే ప్రతివాడు ఇది గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అని. ఉత్తరప్రదేశ్లో పెద్ద ఉద్యమం లేదు. ఉత్తరప్రదేశ్లో నిజానికి అంత పెద్ద ప్రచారం లేదు. అయినా ప్రతివాడు పేపర్లో గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అని మొదలుపెట్టారు. నేను 3 రోజులు ఉన్నాను కాబట్టి వ్యాలిడిటరీ అడ్రస్ ఇచ్చే వాళ్ళు అతను రాకపోతే ఆర్గనైజేషన్ చేస్తానంటే మీరే చివరిగా మాట్లాడిస్తారంటే నేను అడిగాను మీ అందరినీ, అసలు మీకు నక్సలైట్ ఉద్యమం తెలుసా? ఆ ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలుసా? మీ ఉత్తరప్రదేశ్లో ఆ ఉద్యమమే లేదు. మీరు ప్రధానమంత్రి అన్నాడు కదా అని ప్రతి వాళ్ళు ఇట్ ద గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అని పేపర్స్ రాశారు. అసలు మీకు ఆ ఉద్యమం గురించి కానీ, ఉద్యమము యొక్క లక్ష్యాల గురించి కానీ, త్యాగాల గురించి కానీ, అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది, దానికి పరిష్కారం ఏది ఆలోచించకుండా ఒక ప్రచారము కొరకని అన్న మాటని మీరందరూ కూడా అదే అంగీకరిస్తూ దాదాపు 200 మంది అకాడమిక్ ప్రపంచంలో ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు అదే మాట అన్నారంటే మనం ఎక్కడ అర్థం చేసుకోవాలంటే రాజ్యం కానీ లేదా కార్పొరేట్ వ్యవస్థ కానీ వాళ్ళు నిరంతరంగా ఒక ప్రచారం ఏం చేశారంటే వీళ్ళు చాలా ప్రమాదకరము, తర్వాత వీళ్ళు వాయిలెన్స్ నమ్ముతారు, హింసావాదులు అనే ఒక ప్రచారం అయితే వాళ్ళు చేస్తొచ్చారు. పౌర హక్కుల సంఘంగా మనం మిగతా ప్రజా సంఘాలు కూడా మనం నిరంతరంగా సమాజానికి చెప్తూ వచ్చాము. అసలు ఇది గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్, లేకపోతే అది మొత్తంగా హింసా ఉద్యమము అనేటువంటిది ఈ ప్రచారమే జరిగిందో ఈ ప్రచారాన్ని కౌంటర్ చేయడం ఎట్లా అనేటువంటి ప్రశ్న కూడా మనకు నిరంతరంగా మనం ఎదుర్కొన్నాం. ప్రజా సంఘాలుగా చాలామంది అన్నారు ప్రజల దగ్గర పోవాలి, ప్రజలను మొబిలైజ్ చేయాలి. పౌర హక్కుల సంఘం తన బాధ్యతగా తాను చేయగలిగింది చేసింది, త్యాగాలు కూడా చేసింది, ప్రాణాలు కూడా ఇచ్చింది. కానీ ఈ ప్రచారం ఏదైతే జరిగిందో ఆ ప్రచారము సమాజంలో చాలా విస్తృతంగా పోయింది.
ఇన్ని ప్రజా సంఘాలున్న తెలంగాణలో కూడా మనము వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనం కౌంటరు సక్సెస్ఫుల్గా చేయలేకపోయాం. ఇవాళ తెలంగాణ పౌర సమాజంలో మొన్న ఎన్నికల్లో మేము తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీని అందరూ రాష్ట్రం తిరిగాం. నేను కూడా కొన్ని చోట్లకు వెళ్ళాను. వెళితే సమాజంలో ఒక రకమైన భయం ఉంది. మధ్యతరగతి ఇక్కడ ఎక్కడ మధ్యతరగతి ఫెయిల్ అయిందంటే, వేణు చెప్పాడు, మనలో మనిషిని కాపాడుకోవాలి, మన మానవత్వాన్ని కాపాడుకోవాలి. ఈ మోడల్ ఆఫ్ డెవలప్, ఈ అభివృద్ధి నమూనానే అమానవీయం. దానికి మనిషిని అమానవీయంగా మారడం అవసరం. కనుక అది ఏం చేస్తుందంటే నిరంతరంగా అన్ని సంస్థలు, ముఖ్యంగా మనం అంతకుముందు మన్మోహన్ సింగ్ అన్నా ఆయనకు తెలిసిన తక్కువ, ఆయన ఆ విషయం వేరు. కానీ ఆయన ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కమిటెడ్. కానీ గత 10 ఏళ్ళుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 ఏళ్ళ నుంచి ప్రచారం, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ భావజాలం, అది మనం చాలా విస్మరించాం. అదేదో మార్జినల్ అది ఉంటుందిలే అని. నిజంగా మేము కూడా పొలిటికల్ సైన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరిని హెగ్డే వారి గురించి కానీ, సావర్కర్ గురించి కానీ, గోల్వాల్కర్ గురించి కానీ ఎప్పుడు మేము క్లాస్ రూమ్లో చెప్పలేదు. ఎందుకంటే అదేం మార్జినల్, దాని గురించి పెద్ద క్లాస్ రూమ్లో అని చెప్పేది ఏమిటని. కానీ ఆ భావజాల వ్యాప్తి ఏదైతే జరిగిందో అది చాలా విస్తృతంగా వాళ్ళు ఇట్లా పబ్లిక్ ఆర్ఎస్ఎస్ నాకు ఇంతవరకు తెలిసి ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇటువంటి ఇప్పుడు పెట్టారు వాళ్ళు. వాళ్ళ పనిచేసే విధానమే వేరుంటుంది. వాళ్ళు గ్రామాలకు వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి అసలు ప్రచారం చేస్తుంటారు, తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇవాళ సమాజంలో మనం ఎదుర్కొంటున్న మనం బస్తర్ వెళ్ళొచ్చు, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయవచ్చు, మనం వచ్చి ఒక రిపోర్ట్ వచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పొచ్చు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పొచ్చు మనం. కానీ అక్కడ ప్రచారం ఎంత జరిగిందంటే ఇక వీళ్ళు ఇంతే అసలు పోతారు, వీళ్ళు చెప్పేదేది, వీళ్ళు అదే భావజాలం, మీరు ఎప్పుడైనా ఇట్లే మాట్లాడతారు అనేదే. కానీ మన అక్కడ జరుగుతున్న మారణకాండ, త్యాగము, తగిన పోరాటాలు, ఆదివాసీల నిరంతర పోరాటాల గురించి, తర్వాత నక్సలైట్ ఉద్యమం అది హింసా ఉద్యమం కాదు అని చెప్పడంలో చాలా ప్రయత్నం చేశాం, కానీ మనం సఫలం కాలి. ఇవాళ యూరోపియన్ మిడిల్ క్లాసు, మన తెలంగాణ ఇండియా మిడిల్ క్లాస్ తీసుకుంటే, యూరోపియన్ మిడిల్ క్లాస్ కనీసం లిబరల్ డెమోక్రసీ బిల్డ్ చేయడంలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. ఇవాళ ఇక్కడ మధ్యతరగతి అవకాశవాదం లేకపోతే భయం, ఈ రెండిటి మధ్యన చిక్కుకోకపోయారు. కనుక ఒకటి ఏం జరిగింది, ఒక్కటి మధ్యతరగతిని కరప్ట్ కూడా చేశారు. మధ్యతరగతికి స్కూల్ టీచర్ నుంచి మా యూనివర్సిటీ మేము ఉద్యోగం ప్రారంభమైన 300 జీతాలు, ఇవాళ ఒక ప్రొఫెసర్కి 3 లక్షలు. ఇది ఈ మొత్తము ఆ ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాలు సంపదలో వాటాగా మధ్యతరగతికి ఇచ్చారు. కనుక ఇవాళ మనం మధ్యతరగతి మనం అటువైపు నిలబడాలి, ప్రజల వైపు నిలబడాలి. తర్వాత మన ప్రజా పోరాటాల్లో మనం వాళ్ళ త్యాగాలను చూడాలి, మనలో ఉండే మనిషిని నిలుపుకోవాలి అని మనం ఎంత చెప్పినా, మేము విశ్వవిద్యాలయాల గురించే నేను చెప్తున్నాను. మా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వం కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, యూజీసీ కానీ ఏదైనా మాకు నచ్చని విషయం చెప్తే మేము అకాడమిక్ కౌన్సిల్లో పోరాటం చేసి దాన్ని రిజెక్ట్ చేసాం. మేము ఇది అంగీకరించాం అని చెప్పగలిగాం మా అకాడమిక్ కౌన్సిల్లో. మా హైదరాబాద్ యూనివర్సిటీలో భూమి కావాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వయాన మా యూనివర్సిటీకి వచ్చాడు, ఎడ్యుకేషన్ సెక్రటరీ, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మేము భూమి ఇవ్వమని చెప్పాం. హైదరాబాద్ యూనివర్సిటీ మీరు కేవలం ఏదో యూనివర్సిటీ అంటే చదువు ఇది అనుకుంటున్నా, కానీ యూనివర్సిటీ అంటే ల్యాండ్స్కేప్ ఉండాలి. ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి, ఇక్కడ సరస్సులు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, పాములు ఉన్నాయి. ఈ భూమిని విద్యార్థికి ఒక తన హొరైజన్, వాడి ఆలోచన వైడన్ కావాలంటే స్థలం కూడా చాలా ఇంపార్టెంట్, ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తే ఎడ్యుకేషన్ మినిస్టరు ఒకవేళ మీకు భూమి ఇవ్వడం ఇష్టం వెళ్ళిపోతే మేము వేరే భూమి చూస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇవాళ పరిస్థితి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్ వచ్చి ఇది చేయాలంటే చేస్తున్నారు. అంటే నేను ఆ విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడుగా నేను అక్కడ హెడ్ ఉన్నాను, డీన్ ఉన్నాను, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్. నా ఉపన్యాసాన్ని హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని పోలీసులను పెట్టేసి అసలు ఆయన రానివ్వకూడదని షాప్స్ అని మూసేసి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని. విశ్వవిద్యాలయం అంటే దాని స్వతంత్ర ప్రతిపత్తి, ఆలోచన, జ్ఞానాన్ని ప్రొడ్యూస్ చేయడం, సమాజంలో జరుగుతున్న ఘర్షణ గురించి
తర్వాత సమస్య సంక్షోభాన్ని గురించి అసలు విశ్లేషించి సమాజానికి చెప్పవలసిన విశ్వవిద్యాలయాలు ఇవాళ ఎక్కడ చూసినా 72 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎక్కడ నన్ను పిలుస్తున్నారు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత సారీ సార్ అసలు ఏదో మాకు సమస్య వచ్చిందని చెప్తున్నారు. అంటే విశ్వవిద్యాలయమే ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వాళ్ళు ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేయబడతారు. వాళ్ళు జ్ఞానాన్ని చాలా సాహసంగా ప్రొడ్యూస్ చేయాలి. అంశాలని నందిని సుందర్ పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. జ్ఞానం అంటే అది. ఒక స్కాలరు బస్తర్కు వెళ్ళి పరిశోధన చేస్తూ యాక్టివిస్ట్ అయిపోయింది. అది యాక్టివిస్ట్ అయ్యి సల్వాజున్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాటం చేసింది. చాలా పోరాటం చేసింది. ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. పోరాటం చేసి ఆమె ఒకవైపు గెలవాలి, ఈ దీంట్లో మనం గెలవమేమో అని అన్నప్పుడు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఆమె ఏడ్చి పక్కకి ఎవరో కొంచెం వాళ్ళ మీద తలపెట్టి ఏడ్చింది. స్కాలర్షిప్ అంటే అది కదా. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే అట్లా ఆ విశ్లేషణ కానీ సమస్యల అంటే గుజరాత్లో అయితే రీసెర్చ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. యూనివర్సిటీలో స్కాలరు ఆ రీసెర్చ్ ప్రపోజల్ గవర్నమెంట్ పంపితే ప్రభుత్వం ఒప్పుకుంటే వీళ్ళు ఆ రీసెర్చ్ చేయాలి. నేను ఈ మాట ఏం చెప్తున్నానంటే ఈ పౌర సమాజం అని మనం దేన్నైతే అంటున్నామో దాని కొలాప్స్ అది మన కళ్ళెదుటి చూస్తున్నాం. ఈ మొత్తము ఈ సంక్షోభం నుంచి అసలు సమాజాన్ని బయటకు తీసుకురావడం ఎలా అనేది మన ముందున్న సవాలు. ఏ విధంగా సమాజంతో వాదిస్తే, ఏ విధంగా మనం సమాజంతో సంభాషిస్తే సమాజాన్ని ఆలోచింపజేయగలము అనేటువంటి ప్రశ్న. కనుక ఇది ప్రజల అంటే ఒక రకమైన సమ్మతి వాడు సాధించాడు. అవును, వాళ్ళు నిజంగా హింసావాదులు, వాళ్ళ దగ్గర తుపాకులు, వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. నిజానికి పౌరస్పందన వేదిక ప్రధానంగా మేము పెట్టుకుందంటే ఇది హింసావాదం కాదు, ఇది హింసా ప్రతిహింస కాదు. వాళ్ళకి రాజకీయాలు ఉన్నాయి, ప్రభుత్వానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని పక్క పెట్టేసి మీరు పోలీసును ఉపయోగిస్తున్నారు, వాళ్ళేమో పోరాటం చేసి త్యాగాలు చేస్తుంటే వాళ్ళు హింసావాదులు అంటున్నారు. వాళ్ళకి నిజమైన రాజకీయాలని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ సమాజం ఉంది, వాళ్ళకు ఒక విజన్ ఉంది. వాళ్ళు కేవలం ఏదో ఆయుధం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకు రాజకీయాలు ఉన్నాయి. కనుక పౌరస్పందన ఏంటంటే వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళకు మేము మాట్లాడాము, వాళ్ళు ఏమన్నారు. శాంతి చర్చల కూడా సందర్భంలో మేము 2 వాల్యూమ్ తీసుకొచ్చి చివరికి ఒక 3 వాల్యూమ్స్ కలిపి ఒక వాల్యూమ్ తీసుకొచ్చి సమాజానికి శంకరం గారు ఒక 1000 కాపీలు వేసి రోజు ఒక 20-30 కాపీలు పోస్ట్ ఆనే పర్సనల్గా వెళ్ళి ఎంపీలకి కలెక్టర్లకి అందరూ పంపించాడు రిపోర్ట్. శంకరం గారు ఆయన అన్నటువంటి ఒక్కడైనా మన రిపోర్ట్ చదివి చాలా ఇది ఎఫర్ట్ చేశారు, ఇది ఇంతనా అని అనలేదు. నాకు చాలా షాకింగ్గా ఉంది. నేను అట్లీస్ట్ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా శంకరం గారి రిపోర్ట్ చదువుదాం అని చదవలేదు. అంటే ఇది ఇటువంటి సమాజంలో బయట మనం బతుకుతున్నాం. అక్కడేమో అత్యున్నతమైన త్యాగాలు చేస్తున్నారు. ఒక లక్ష్యం కొరకని, ఒక భావజాలం కొరకని, ఒక ఆల్టర్నేటివ్ మానవీయ సమాజం కొరకని అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆదివాసీలు ఇంత పోరాటం ఏం చేస్తుంటే వాళ్ళకి స్వార్థం కానీ స్వప్రయోజనం కానీ, వాళ్ళకి ఆ భూమి ఇది మా భూమి అని కాదు. ప్రతి సంవత్సరం కూర్చొని ఆ భూమిలో ఎంత ఏ కుటుంబానికి ఎంత వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో పంచుతుంటారు. వాళ్ళకి ఇది నా భూమి, ఇది నాది అనేటువంటి భావజాలము ఇంకా పూర్తిగా పోలే కాబట్టి ఆ మానవీయత, ఆ సమిష్టి భావజాలం ఉంది కాబట్టి అక్కడ ఉద్యమం ఆదివాసీలు ఎంత ఇబ్బందులైనా ఎంత నిర్బంధంగా పోరాటం చేస్తుంది. ఆ ఆదివాసుకు ఉండే మానవీయత, ఆదివాసుకు ఉండేటువంటి ప్రాపంచిక దృక్పథం బయట సమాజంలో అది లేకపోవడం వలన నిరంతరంగా వాళ్ళేమో త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ త్యాగాల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ ఈ సమాజం, మనం నివసిస్తున్న సమాజం ఏదైతుందో ఈ సమాజంతో ఎట్లా సంభాషించాలనేది మనకు పెద్ద సమస్యగా ఉంది. దాన్ని ఎలా చెప్తే అర్థమవుతుంది. నేనైతే వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళినా మానవీయ సంబంధాలు, మానవత్వము అమానుషంగా మారుతున్న సమాజం, అమానవీయంగా మారుతున్న సమాజం. ఐటీ ప్రొఫెషనల్స్ పిలిచారు నన్ను, చెల్తే కేవలం మానవ సంబంధంగా కాళ్ళు మొక్కడం మొదలుపెట్టారు. సార్ ఇది మాకెంత అర్థమే కాదు, మాకేం తెలిసివని. అంటే ఈ సంభాషణ ఇవాళ మనం ఆలోచించాం. అది విరసం కానీ పౌర హక్కు సంఘం కానీ వేణు ఆయన నిరంతరంగా వీక్షణలో రాస్తున్నాడు, చాలా ఫ్రాంక్గా చాలా రాస్తున్నాడు. కానీ మనం ఒక పోస్ట్ ట్రూత్ సత్యానంతర సమాజంలో బతుకుతున్నాం.
ఈ సత్యాంశ సమాజంలో బతకడం వల్ల ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంత వేగంగా వెళ్ళిపోతుందో, మనం చేసేటువంటి ఈ మొత్తం ఎఫర్ట్ అవుతుందో ఇదంతా వేగంగా సమాజంలో పోవడం మీడియా అంతా వాడి చేతిలో ఉంది. డిస్గస్టింగ్. మీరు ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తే మీరు అసలు చూడలేరు, అంత అమానుషంగా మార్చేస్తారు జర్నలిస్టులే. లేకపోతే ఒక కాలంలో జర్నలిస్టులు ఎవరో ఒక జర్నలిస్ట్ గ్రూప్ వెళ్ళిందని అంటున్నారు, కానీ జర్నలిస్టులు ఎంత ఏది జరిగితే అక్కడ వెళ్ళి చూసి రాసేవాళ్ళు. కానీ అది కూడా పోయింది. జర్నలిస్ట్ కూడా చాలా భయపడుతున్నారు, రాసేప్పుడు చాలా జాగ్రత్తగా రాస్తున్నారు. కాస్త ఈ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా రాయడానికి చాలా జాగ్రత్త పడుతున్నారు, చాలా భయపడుతున్నారు. ఇక్కడ మనము ఆలోచించవలసిందంటే ఈ హిస్టారికల్ అంటే ఈ చారిత్రక సందర్భంలో మనము నిర్వహించిన పాత్ర ఏమిటంటే మన కమ్యూనికేషన్, మన మెథడ్ ఆఫ్ సమాజానికి చెప్పడం. దాన్ని ఏ పద్ధతిలో చెప్తే సమాజము, మధ్యతరగతి సమాజం ముఖ్యంగా తన అనుభవంలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే మావో చెప్పింది అంటే అస్పష్ట అనుభవాన్ని స్పష్టంగా చెప్పడే జ్ఞానం. వాళ్ళ అనుభవాన్ని మనం స్పష్టంగా ఇలా చెప్పగలం. ఎట్లా చెప్తే వాళ్ళ అనుభవం ద్వారానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇవాళ ఏంటంటే వాళ్ళ అనుభవానికి వాళ్ళ దగ్గర సమాచారానికి మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. అనుభవం ఉంది, ఆ అనుభవంలో వాళ్ళకు పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అసమానత ఉన్నాయి, అసలు అమానవీయత ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ అనుభవంలో. అన్నీ ఉన్నా కూడా నార్త్ ఇండియాలో అయితే వెళ్ళి ఒకవేళ ఎవరైనా అడిగితే నువ్వెవరు కోటేస్తావు అంటే అన్నీ చెప్తున్నారు. మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మాకు పావర్టీ ఉంది, మాకు ఇంట్లో నడవడం లేదు, ధరలు పెరిగి అన్నీ చెప్తున్నారు. ఎవరు కోటేస్తామంటే బీజేపీ. మరి వాళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా. అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ వచ్చారు అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి ఈయన అనుభవానికి ఏం సంబంధం? కానీ అక్కడ వాళ్ళు వచ్చారు. అంటే ఇది ఈ మొత్తము ప్రచారం ఏదైతే జరిగిందో ఈ ప్రచారము, ఈ మిస్ఇన్ఫర్మేషన్ నేనంటే అంత తప్పుడు సమాచారం సమాజం. ఈ తప్పుడు సమాచారం మనం ఎట్లా ఎదుర్కొంటామని వాస్తవాన్ని వాళ్ళు మనం చెప్పాలి. సరే అది మనం ఎంత వీలుంటే అని మనం చెప్తున్నాం. కానీ చెప్పే పద్ధతిలో అదర్ సెక్షను వాళ్ళు టోటల్గా కన్విన్స్ అవుతున్నారా కాదా అనేటిని. ఎందుకంటే ఈ పౌర సమాజం అని నేనైతే అంటున్నాం. సరే పౌర సమాజం అనే భావన మీద చాలా చర్చ జరగవచ్చు, కానీ మనం ఏ సమాజం అయితే స్పందించాలి. వేణు దాని గురించి ఆయన చెప్పడానికి నువ్వు మనిషివని అన్నా కనీసం చెప్పాలి, నీకు కొంత మానవత్వం ఉండాలి, నువ్వు అమానవీయంగా మారకూడదు కదా అని చెప్పితే ఆ చెప్పే పద్ధతిలో తనలో ఉండే మానవత్వాన్ని అతను వెతుకునేలాగా మనం చెప్పగలమా? ఎందుకంటే అక్కడ జరుగుతున్న మాట దానికి అసలు నిజానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాలక వర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు సాధారణంగా సమస్యలు పరిష్కరిస్తాం, తర్వాత మేము అధికారంలో కొత్త అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాలి. తర్వాత కాస్త జాగ్రత్తగానే మాట్లాడతారు. ఈ ఎన్నికలు అలా కాదు, జాగ్రత్తనే లేదు. మీరు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇంత ఎన్కౌంటర్ చేస్తున్నారంటే ఎన్కౌంటర్ చేయడమే కాదు, వాళ్ళు ఇది మొత్తంగా ఇది అంతిమ యుద్ధం అని ఎప్పుడన్నారు? ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలన్నా అమిత్ షా వెళ్ళి అంటే అది ఆయన ఎవరి కొరకు మాట్లాడినట్లు? అంటే ఈ దేశంలో ఉండే కార్పొరేట్ వ్యవస్థకి ఆయన చెప్తున్నది ఏంటంటే ఎన్నికలు జరిగినా అది ఏం జరిగినా కూడా మేము మీ వైపే. ఇది ప్రజలకు చెప్పిన సందేశం కాదు, ఇది కార్పొరేట్ వ్యవస్థ కొరకు అని మాట్లాడాడు ఆయన. మేము మీ వాళ్ళమే, మా మీద మీరు అనుమానపడదు, ఎక్కడ వాడి సపోర్ట్ పోతుందో అని వీడికి, వాళ్ళ ద్వారానే వీళ్ళు, వీళ్ళ ద్వారా వాళ్ళు. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతుందో అది సక్సెస్ఫుల్గా అది పౌరాకుల సంఘం అంటే నక్సలైట్ సంఘం వాళ్ళ వైపు మాట్లాడతారు, ఫినిష్. ఇక మీరేదైనా అదే మాట్లాడతారు సార్. అరే మేము చెప్తున్నది అంటే అసలు ఉద్యమం ఎందుకుంది, దాని మూలాలు ఏమిటి? 200 ఏళ్ళుగా ఆదివాసులు పోరాడు ఎందుకు చేస్తున్నారు? మావోయిస్ట్ అంటే మన 56 ఏళ్ళ నుంచి ఉంటుంది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటంతో మారని చెప్పారు, ఎవరో చరిత్ర చెప్పారన్నాడు. అప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు. మరి ఈ 200 ఏళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసి కలప కావాలంటే అడవిలో ఎంటర్ అయినప్పుడు ఈస్ట్ అక్కడి నుంచి ఆదివాసుల పోరాటాలు బిర్సాముండా దగ్గర నుంచి ఇంకా వెనక్కి వెళితే ఎన్నో త్యాగాలతోని ఆదివాసులు పోరాటాలు చేస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది. అది ఇంకా పూర్తి రికార్డు కాలి, వాళ్ళ త్యాగాలు కానీ అది ఇంకా రికార్డు కాలి. అప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు. నువ్వు 50 ఏళ్ళ నుంచి నువ్వు రిప్రెషన్ చేస్తున్నావు, ఉన్నావు, మనుషులను చంపుతున్నావు, 4-5 వేల మంది దాకా. అయితే ఆగిందా ఉద్యమం? వేణా ప్రశ్న, ఆగిందా ఉద్యమం? మీరు ఒకవేళ మొత్తం నక్సలైట్లను అందరూ మేము చేస్తాం, అది నక్సలైట్ ఉద్యమం కాదు కదా.
నక్సలైట్లు అనేవాళ్ళు ఆదివాసీ పోరాటాలు ఏవైతున్నాయో దానికి సంఘీభావంగా మేము వెనుక ఉన్నాం అని చెప్పడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళే కాదు, ట్రైబల్స్ వెనుక ఉంటే తప్పించి ఆ ఉద్యమం 50 ఏళ్ళు సర్వైవ్ అయ్యేది కాదు. ఎందుకు ఆదివాసుల వైపు వాళ్ళ వైపు నిలబడ్డారు అంటే వాళ్ళని త్యాగం చేసి అన్ని వదులుకొని, స్వార్థం వదులుకొని, స్వప్రయోజనం వదులుకొని, అంటే ప్రాణాలు ఇచ్చేవాడంటే మిగతా వాళ్ళంతా సుఖంగా ఉండాలి అని ప్రాణాలు ఇచ్చే వాడు ఉన్నంతకాలము మానవ సమాజానికి భవిష్యత్తు ఉన్నట్టు. అంతకాలం వాళ్ళు ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే అందరి ప్రయోజనము కాస్త ఒక మానవీయ సమాజం, ఒక ప్రజాస్వామ్య సమాజం, ప్రజలందరూ భాగస్వామ్య సమాజం కావాలి అనేటువంటి ఒక విశ్వాసం, ఒక రకమైన లక్ష్యం, ఒక విజన్, అది వాళ్ళని నడిపిస్తున్నది. మేము ఒకసారి పార్టీని కలిసినప్పుడు మేము అడిగాం, మరి పార్టీ సక్సెస్ ఇంత వ్యవస్థలో ఇంత కాంట్రడిక్షన్లో ఎట్లా అంటే వాళ్ళు అన్నారు, మేము సక్సెస్ఫుల్ అవుతున్నామని చెప్పడం కానీ ఒక మార్గం వెతకాలి, ఒక పాత్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ దారి వేస్తే భవిష్యత్తు సమాజంలో ఇది తప్పకుండా ఆ దారి తప్పకుండా ప్రజలు దాన్ని అంగీకరిస్తారు. కానీ మేము ఇప్పుడే ఏదో అంత మార్చాం అనుకోండి అంటే అంత హిస్టారికల్ ఒక చారిత్రక అవగాహన, చరిత్రలో ఇప్పుడు కాకుండా రేపైనా ఒక మంచి సమాజం, మానవీయ సమాజం, ఒక విశ్వాసం అది వాళ్ళ యొక్క త్యాగాల వెనుకున్నటువంటి ఆ ఆదివాసీలు వాళ్ళతో నిలబడ్డారు, వాళ్ళతో నిలబడ్డారు. ఇవాళ అక్కడ జరుగుతున్న మాటకంటే మనం అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న చాలా మౌలికమైన ప్రశ్నే వేణు అడిగాడు. మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే అసలు నిజానికి మనందరం కూడా ఏదో ఒక స్థాయిలో భయంలో ఉన్నాం. మీ గురించి నాకు తెలియదు కానీ నా వరకు నేను ఏదో ఒక చిన్న భయం ఉంది. ఈ భయం ఏంటని నా భయంతోనే నేను పోరాటం చేస్తాను. ఎందుకు అసలు భయపడేది? ఇంత ఫుల్ లైఫ్ జీవించాం కదా, ఇంత ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మనకేంటి ఇంత భయం? కానీ ఈ సమాజంలో పెంచడం కూడా అట్లే పెంచుతారు, భయంలో పెంచుతారు పిల్లలు. భయంలో పెంచిన ఆ చైల్డ్హుడ్ భయము, ఆ పెంచిన పద్ధతి, పోలీసులు వస్తారు, పట్టుకపోతారు, రాక్షసు వస్తుంది, దయ్యం వస్తుంది. ఇది సమాజంలో కల్చరల్గా, నేను అందుకనే పాణితో మాట్లాడినప్పుడు చెప్తున్నాను, ఇది కల్చరల్ స్ట్రగుల్. పొలిటికల్ స్ట్రగుల్ అవుతుంది, ఆ పొలిటికల్ స్ట్రగుల్ కల్చర్. అందుకనే మావసత్వం కల్చరల్ రెవల్యూషన్ చేయవలసి. కనుక ఈ కల్చరల్ ఏదైతే వ్యవస్థ ఉందో, ఏ కల్చర్ అయితే మనిషిని వాళ్ళ ఆయన కాన్షియస్నెస్ను డామినేట్ చేస్తున్నదో ఇది ఇవాళ మందు. అందుకనే రాజ్యం అంత నగ్నంగా, అంత ఓపెన్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా వాడి ధైర్యం ఏంటంటే సమాజంలో మనకొక అంటే వీళ్ళని అణిచివేసిన ఒక సమ్మతి ఉందనేది వాడికి ధైర్యం ఉంది. మనము ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్య అదే. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనం ఎట్లా సమాజంతో సంభాషణ జరపాలి, మనం ఎట్లా చెప్పితే సమాజానికి మనం సరి అయినటువంటి ఒక సమాచారాన్ని ఇవ్వగలం, అది ఇవాళ మన ముందు ఉండే ప్రశ్న. బస్తల్లో జరుగుతున్న ఇప్పుడు 100 మందిని చంపాడు ఒక నెల 2 నెలలు, ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఇంత పెద్ద ఎన్కౌంటర్ చేశా అంటే వాడు ఎంత ధైర్యం ఉండొచ్చు వాడికి, అంటే వాడు ఏం విశ్వాసం వాడి. కానీ ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు అవన్నీ బలహీనపడ్డాయి, కానీ ఈ దేశంలో ప్రజలు మాత్రం వాళ్ళు పోరాటాలు చేస్తారు. ఇప్పుడు కాకుండా రేపైనా పోరాటాలు చేస్తారు. ప్రజా పోరాటాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అనే విశ్వాసాన్ని మనం ప్రజలకు కల్పించగలగాలి. దాన్ని ఎలా కల్పించాలి అనేటువంటి దాని మీద ఇంకా చాలా పెద్ద చర్చ జరగవలసిన అవసరం ఉంది. అందరూ ఈ మొత్తంగా మార్నింగ్ నుంచి మాట్లాడి ఉంటారు, నేను లేకపోవడం వలన కొన్ని నేను మిస్ అయినా కూడా ప్రధాన సందేశం ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ కేవలం సంపద సృష్టే కాదు, అది మనిషిలో ఉండేటువంటి మానవత్వాన్ని తీసివేయాలి దాని ప్రధాన లక్ష్యం. వాడు అందుకనే మన మనుషులుగా నిలబడనివ్వడం లేదు, మన మానవత్వాన్ని మనం కాపాడుకునే ఆ రకంగా లేనటువంటి ఒక స్ట్రాటజీ వేసింది. కానీ అంతిమంగా మనిషికి తెలుసు తాను మార్చగలనని. ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటే అంతే కదా, ఇవాళ కాకుండా రేపైంది. ఆ విశ్వాసంతో మనం పనిచేయాలి. ఈ ఉద్యమాల వెనుక ఉండేటువంటి మూలాలకు వెళ్ళి ఎక్కడ మనము ఆదివాసీల పోరాటంలో ఒక మానవత్వం ఉంది, వాళ్ళ స్వప్రయోజనం లేదు, వాళ్ళు స్వార్థపరులు కాదు, వాళ్ళందరి ప్రయోజనాన్ని కోరుకుంటారు. అందుకనే ఒక ఉద్యమం, విప్లవోద్యమం అక్కడ అంతా సక్సెస్ఫుల్గా ప్రజలు తమ వెంట నిలబడ్డారు, వాళ్ళ వెంట నిలబడ్డారు. ఇది ఈ లక్షణం ఏదైతే ఆదివాసీలు కాపాడుకున్నారో ఆ నాగరికత లక్షణము, ఆ మానవీయ లక్షణాన్ని మనం కాపాడుకోవాలి.
అందుకనే ఆయన అక్కడ జరుగుతున్న దాని గురించి మనం పట్టించుకోవాలి. మన ఇట్లా ఇండిఫరెంట్గా ఉండి ఏం జరిగితే మనకేమిటి అని అంటే అది మన ఇంటి దాకా వస్తుంది. అది కేజ్రీవాల్ దగ్గరికి వచ్చింది, అది జార్ఖండ్ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది, అది అందరి దగ్గరికి వచ్చేసి అందరి ఇంకా రేపు వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మధ్య వాళ్ళకి కాంట్రడిక్షన్. వాళ్ళ కేజ్రీవాల్ అరెస్టు మనకు సమస్య అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మనం ముందు నుంచి చెప్తున్నాం, నీ దాకా వస్తుందని చెప్తున్నాం, వచ్చిందని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని స్పష్టంగా ప్రధానమంత్రి ఇది మావోయిస్ట్ ఎజెండా అనేసాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మావోయిస్ట్ ఎజెండా అని చెప్పడం అంటే ఆయనకి వాళ్ళంటే భయం కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కనుక వీళ్ళు కూడా మావోయిస్ట్ పోతారని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. కాంగ్రెస్ పార్టీ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ ఎజెండా అనడం ఏంటి, అది మేనిఫెస్టో మావోయిస్ట్ ఎజెండా అనడం ఏంటి అంటే మావోయిస్ట్ అంటే ప్రజలు ఓట్లు వేయరని, నక్సలైట్ అంటే ప్రజలు భయపడతారని. కనుక ఆ సింబల్ ఏదైతుందో అది ఇవాళ ప్రధానమంత్రి తన ఎన్నికల ప్రొపగండాలో మాట్లాడుతున్నాడు. కనుక పరిస్థితి అర్బన్ నక్సల్ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అంటే ఎందుకంటే ముద్ర వేయడం చాలా సులభం కదా. పౌర హక్కుల సంఘం ఎక్కువ మాట్లాడకూడదు అనుకోండి. పౌర హక్కుల సంఘం మేము ప్రొసెషన్ తీస్తామంటే 50 ఏళ్ల సందర్భంలో హరగోపాల్ నక్సలైట్ కాబట్టి మేము ప్రొసెషన్కు పర్మిషన్ ఇవ్వమని అంటున్నారు. హైదరాబాద్లో పోలీసు అధికారులు అరే అంటే ఏంటి ఇక నక్సలైట్ అయితే వాళ్ళకు ఏమో ఉద్యమం చేసే హక్కు లేదా, లేదా విశ్వాసాలు ఉంటే చెప్పుకునే హక్కు లేదా, ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ రాజ్యాంగం ఉన్నాయి కదా రాజ్యాంగం అంటే అక్కడి దాకా వచ్చిందని చెప్తున్నాను నేను. ఆ ముద్ర వేస్తే చాలు అని వాడికి పడిపోయింది. మనము చెప్పాల్సిందంటే అసలు ఈ ఉద్యమం ఏంటి, ఈ ఉద్యమంలో వాళ్ళెవరు, వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారు, మనలో ఉండే మనిషిని ఎందుకు కాపాడుకోవాలి అనేటువంటి ఒక చట్టంలో మనం మాట్లాడవలసిన అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా చాలామంది ఇంకా 3-4 స్పీకర్స్ ఉన్నారు కాబట్టి నేను లేట్గా వచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. కానీ నీ తప్పకుండా ఈ సదస్సు కూడా ఒక రకంగా మనం సమాజానికి చెప్తుందంటే ఎంత ఏదైనా భయంలోంచి మేము బయటపడతాం, భయంలో ఇది పనికొస్తుంది. మనం ఇంతమంది ఉన్నాం, ఇంత కలెక్టివ్ అనేటువంటిది, కలెక్టివ్ అనేది మనిషిలో అంటే ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకరకైనా ఇలాంటి సదస్సుల అవసరం ఉంది. పౌర హక్కుల సంఘం సభ్యుడిగా ఈ సదస్సు నిర్వహించినందుకు మాకు మేము అభినందించుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.